నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. దేవుడు బిడ్డగా చెప్పుకునే జగన్ కి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో ఆలపాటి చేపట్టిన ప్రజా పాదయాత్ర 6వ రోజు కాజీపేట గ్రామం నుండి ప్రారంభించి ఆఫ్పేట జాకిర్ హుస్సేన్ నగర్ వద్ద ముగిసింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో పరదాల చాటున బతుకుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మృతి కారణంగా కొంతమంది చనిపోయారని అభూత కల్పన చేసి ప్రజలను పరామర్శించావు. మరి ఇప్పుడు నీ పాలనలో రైతులు చనిపోతే ఒక్క రైతునన్నా పరామర్శించావా? కపట సూత్రధారి జగన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడిపందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా జగన్ పాలన సాగుతుందని తెలిపారు. జగన్ వద్దు అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆలపాటి తెలిపారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతారని సొంత తల్లి చెల్లి దానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెనాలిలో సైకిల్ గెలవబోతుందని ఆలపాటి చెప్పారు. పండుగ సందర్భంగా పాదయాత్ర తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగిందని 18వ తేదీ నుండి నందివెలుగులో ప్రారంభం అవుతుందని ఆలపాటి తెలిపారు. పిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి 15,000. 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే, ఇది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండితే చాలు మీ ఇంటికి సంవత్సరానికి 18,000 వస్తుంది, నెలకి 1,500. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ యువతులు కానీ, వాళ్ళకి నెలకి 3,000 వస్తుంది. కౌలు ఎవరైనా చేసుకున్న వాళ్ళకి కౌలుకి సంవత్సరానికి 20,000 వస్తుంది. నేను చెప్పగలిగాను. లోపలి అప్పు చేస్తాను అంటే ఎందుకు అప్పు చేస్తాము అంటే అభివృద్ధి కోసం అప్పు చేస్తాం, తినడానికి చేయం. అంటే ఇవాళ ఎవరికి నష్టం చేస్తున్నారంటే మనకి నష్టం చేస్తున్నాం. దాదాపు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రజాయాత్రలో హాఫ్ ప్యాడ్తో రేపు పండగ దినాలు కాబట్టి ఆపటం జరిగింది. మరలా 18వ తారీఖు నుంచి నందివెలుగులో ఈ ప్రజాయాత్ర ప్రారంభమవుతుంది. సంగంజాలముడి, చావారుపాలెం, అంగలగుతురు, అదేవిధంగా కోపెల్ల, గుడివాడ, కటివరం, ఎరికలపూడి, మరి అదేవిధంగా ఆప్పేట, కొలకలూరు, ఈ గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని, ఏ విద్య కోసం అయితే అందరికీ విద్య అందాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగానే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ని ఏర్పరిస్తే ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈనాడు
చిన్నారులు చదువుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్య అందుకోలేనటువంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయంటే వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించినటువంటి సందర్భం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు గుండాగిపోయి చనిపోయారని చెప్పి ఆ రోజున భ్రమ కల్పించి ఆ గుండాగిపోయిన వాళ్ళకి పరామర్శ చేయడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రతి జనవరికి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నటువంటి నువ్వు ఏ ఒక్క జనవరికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించావా? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పేకాట, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గూండాయిజం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే హత్యలు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతాడని చెప్పి, ఎందుకంటే తల్లిని బయటకు పంపించాడు, చెల్లిని బయటకు పంపించాడు, స్వయంగా బాబాయే హత్యకు గురైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడటానికి ప్రయత్నించే పరిస్థితి ఈ రోజున ప్రజలు గమనించారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరలా 18వ తారీఖు ఈ ప్రజాయాత్ర ప్రారంభమైంది నంది వెలుగు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సెలవు చేసుకుంటూ, ఇటీవల హఠాత్ మరణం చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు గడవర్తి సుబ్బయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడవర్తి సుబ్బయ్య కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనను ఎంతో కలిసివేసిందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెంట ఉన్నారు. గడవర్తి సుబ్బయ్య గారి మరణం ఎంతో బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం సుబ్బయ్య గారి వాళ్ళ నాన్న, అలాగే మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు, ఆ తర్వాత రెండో తరమైన సుబ్బయ్య గారు కానీ, అలాగే నేను కానీ ఎక్కడా కూడా సంబంధాలు చెడకుండా రాజకీయాల్లో కానీ, వ్యక్తిగతంగా కుటుంబ సంబంధం కానీ ఎంతో సంబంధం కలిగిన వ్యక్తిని. అలాంటిది సడన్గా సుబ్బయ్య గారికి హఠాత్ మరణం సంభవించింది అనగానే ఎంతో బాధపడ్డాను. నేను చండీ యాగంలో ఉండటం వల్ల నాకెంతో సంబంధ బాంధవ్యాలున్న ఆ కుటుంబ సభ్యుల్ని, అలాగే చివరి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవటం జరిగింది. అందుకే ఈరోజు ఆ కుటుంబాన్ని, అంటే నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా సుబ్బయ్య మేము కలిసిన జర్నీ కానీ, రాజకీయాల్లో అవచ్చు, వ్యక్తిగతంగా అవచ్చు, మాకున్న సంబంధాలు, ప్లస్ నన్ను అభిమానించే వ్యక్తిగా, నన్ను అభిమానించే, నాతో కలిసిన ప్రయాణం చేసిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని, అలాగే ఆ పిల్లల్ని, వాళ్ళ కూతురు కానీ, అలాగే వాళ్ళ తమ్ముడు కానీ, అలాగే సుబ్బయ్య గారి భార్య, నిజంగా పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమైనా సుబ్బయ్య ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు వేయటం నిషేధమని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ రావుబాబు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని, పండుగ పేరుతో కోడి పందాలు నిర్వహించి బెట్టింగ్లకు పాల్పడవద్దన్నారు. గ్రామాల్లో కోడి పందాలపై గట్టి నిఘా ఉందని, ఎవరైనా పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని చెప్పారు. గ్రామ పంచాయతీల్లోని వీఆర్ఓలు, సెక్రటరీలు
గ్రామ మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించాలన్నారు. పందాలు జరిగే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి జీవహింస జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన మండలంలో రూరల్ కానీ అర్బన్ కానీ ఇలాంటి కోడి పందాలు కానీ బెట్టింగ్ కానీ జరపకూడదు అనేది మనకి ఇవ్వడం జరిగింది. మన గౌరవ కోర్టు పిల్లలో ఇవ్వటం వల్ల 2016 నుంచి ఎలాంటి జంతువు వధ కానీ లేకపోతే మన ఇవి ఎద్దుల పందాలు కానీ కోడి పందాలు కానీ ఇలాంటివి వేయకూడదని చెప్పి నిషేధించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయాలు వీఆర్ఓస్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అలానే మన పోలీసు వాళ్ళందరికీ కూడా కలిపి ఎలాంటి మన మండలంలో ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వహించకుండా ఉండాలని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఎక్కడైనా కూడా జరిగితే ఎప్పటికప్పుడు సమాచారము ఇవ్వాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ గురించి సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలి తప్పక బెట్టింగ్లు కానీ కోడి పందాలు కానీ ఇలాంటి జోదాలు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం. ఇప్పుడు చిన్న విరామం.